ఖాళీ చేయించాలి. 1947 విచ్చేసినటువంటి మన జాతి మరి పోరాట యోధులు రాష్ట్ర స్థాయిలో మన గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం పోరాడే ఈ యోధులు అందరూ కూడా ఈ సభకు విచ్చేసి ఇది ఒక మహా యుద్ధంగా మహా ధర్మ యుద్ధంగా ఈ యుద్ధంలో మనం అందరం కూడా విజయం తెచ్చుకుంటూ ఆ అమర వీరులకి మన హక్కుల కోసం మరి మన పూర్వీకులు పోరాడినటువంటి వారు కరెంటు బిల్లు కట్టించుకుంటాం నా గూడెంతో మేము కరెంటు బిల్లు కట్టినాక కరెంటు కేసీఆర్ మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ తుపాయిగూడెం కట్టి 7,50,000 ఎకరాలు దేవగూడ నుంచి 6,70,000 ఎకరాలు దుమ్మగూడెం పరిస్థితి వచ్చింది మోసపడ్డ తెలంగాణకి బరాబరిగా ఈ ప్రాజెక్టులు అన్ని సభలు తీర్మానం కష్టాలు పడే పరిస్థితిని కమిటీ వెళ్ళి ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ అనవసరంగా రెచ్చగొట్టద్దు. అనవసరంగా రెచ్చగొట్టేది సభ నిర్వహణకు సంబంధించినటువంటి అనేక అంశాలను సహకరించి జనాన్ని ప్రజల్ని 100% న్యాయమైనటువంటి కోరిక న్యాయమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయానికి లోబడి మీరు మరి సమాధానాన్ని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వినమ్రంగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి కోరిక 50 సంవత్సరాల అణచివేత ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి కాకపోతే నాయకత్వం సరిగా లేకను, ఆర్థిక స్తోమత లేకను, రాజకీయంగా సపోర్టు లేకను కొంత వెనుకబడినాం కానీ చివరికి 100% న్యాయమే గెలుస్తుందన్నటువంటి చివరి ఆశ మాత్రం సావలేదు. ఆశీర్వాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గత ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది. యువకులు అత్యధికంగా పాల్గొన్నారు. యువకులు అందరూ కూడా ఆలోచించాలి, మన భవిష్యత్ అంతా కూడా ఉద్యమం మీదనే ఆధారపడి ఉంది. న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో గెలిచినా గానీ 60 లక్షల మంది ఉన్నామని చెప్పేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలని, ఆ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి మరి చివరికి మనకు న్యాయం జరగకుండా కూడా మరి ఆపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యమమే అంతిమంగా న్యాయం తేలుస్తుంది. ఉద్యమాన్ని వదిలిపెట్టడం దయచేసి. ఇప్పటికే మన భవిష్యత్ అంతా కూడా మన భవిష్యత్తు ఉన్నటువంటి తరాలకు కూడా న్యాయం జరగకుండా అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% మనంతా ఐక్యతతో ముందుకు పోతేనే 100% మనకి న్యాయం గెలుస్తుంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరందరూ చేసినటువంటి ధర్మ పోరాటానికి, ధర్మ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ఒప్పించేందుకు ముందుంటారనే విషయాన్ని మీ అందరికీ ఏ పార్టీలైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా కోరేటువంటి కోరికలు న్యాయమైనవి కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పూర్ణంగా వివరించి క్షుణ్ణంగా చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా కూలంకషంగా చెప్పి ఒప్పించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయబద్ధమైన కోరికకు అన్ని పార్టీలు కూడా
సహకరించాల్సినటువంటి తరుణం అసన్నమైందనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఎందుకు అసన్నమైంది అంటే కోరేటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక, అడిగేటువంటి హక్కు మన అందరికీ ఉంది. యాజ్ ఏ ఆదివాసిగా నాకెంత ఉందో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరికి సోదరిమణికి సోదరులకి అందరికి ఉందనే విషయాన్ని మన ద్వారా మరి ఈ సభ్య సమాజానికి తెలియపరచాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరిపై ఉందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఎవరైనా ఏ రాష్ట్ర పాలకులైనా ఏ దేశ పాలకులైనా మన ఓట్లు లేకుండా ఎవరు పాలించలేరు అని నగ్న సత్యాన్ని మనం అందరం ఇక్కడ సాటి చెప్పాల్సిన అవసరము ఉత్పన్నమైంది సోదరులారా. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఈ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి మనం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ న్యాయం జరిగేటందుకు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీ ఎంట ఉంటది, మీ ఎంట వీడే విధంగా వివరిస్తామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ, ఎల్లవేళలో మీకు నేను ఎందుకనంటే మీరు ఆదివాసీగా ఎక్కడికి పిలిచినా వస్తాం, ఏటికైనా వస్తాం, సంపూర్ణ సహాయ సహకారం అందిస్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ సోదరులకు సోదరులకు మరి ఇక్కడ నుండి అశ్వరావుపేట వరకు ఆదిలాబాద్ వరకు మీరందరూ దూర ప్రాంతం రావడం, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం. ఒక గిరిజనుడిగా, ఒక గిరిజన శాసనసభ్యుని అయినంటే మనం అందరం గిరిజనులు ఉంటేనే ఇక్కడ శాసనసభ్యులు అయినాం తప్ప తాము అనే విషయం కూడా మాకు కూడా తెలుసు. మేమన్నీ కూడా అన్ని రకాలుగా మనకు సంపూర్ణంగా సహాయం అందించే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం 2 గడువులు ఇప్పటికి 2 వారాలు అయిపోయింది. 14-15 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 76లో జరిగిన రాజ్యాంగపరమైన అంశాలలో దొడ్డి దాడిన వీళ్ళు వడకం శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పిండు. లంబాడీలు ఎట్లొచ్చారంటే లంబాడీల గాంధీ ఎవరు? రవీంద్ర నాయకే కదా. ఎమర్జెన్సీ టైంలో రవీంద్ర నాయకే ఇందిరాగాంధీ చేత చేయించినప్పుడు ఆయన ఏమని ఇంటర్వ్యూ ఇస్తాడంటే ఇందిరాగాంధీని ఒప్పించి మేము లంబాడీ ఎస్టీలకే తీసుకొచ్చినామంటారు. అంటే రాజ్యాంగంలో ఒప్పించుడు అనే పదమే నాకు ఉన్నదా? అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి, ఒప్పించి తీసుకొని వచ్చిండ్రా. ఈ అంశాలన్నింటి కూడా బరాబరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు పంపవలసిన అవసరం ఉన్నది. పరిష్కారంలో ఇవాళ 6% జనాభా లంబాడీలు ఉండమనేది నిర్ణయించుతారు. వానికి 6% ఇస్తావా, 100% తీసుకుంటావా మాకు సంబంధం లేదు. లంబాడీ లిస్టులకు వెళ్ళి పోవాల్సిందే. హక్కు మాకు రావాల్సిందే. 5వ షెడ్యూల్ అనేది మేము అడిగేది కాదు, ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్న హక్కు. ఆ హక్కులో చాలనంత భూమి కూడా లంబాడీకి హక్కు లేదనే నిర్ణయం ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా కనుక 14-15 రోజుల కనుక పంపకుండా ఉండేది ఉంటే మిత్రులారా, జాయింట్ ఎలక్షన్ కమిటీ మళ్ళా రిక్వెస్ట్ చేస్తోంది, దయచేసి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ చిన్న చితక అన్ని సంఘాలు మీటింగ్ తర్వాత మళ్ళా కూర్చుందాం, మళ్ళా మాట్లాడుకుందాం, సమీక్షించుకుందాం. ఇంత ముందు మన రేగన్న కూడా చెప్పిండు, రాజకీయాల ఖచ్చితంగా కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అనేది వాళ్ళొక భరోసా రాజకీయంగా కూడా ఇచ్చిండ్రు. అట్లనే సంఘాలను కూడా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. అలా సుందరరామకృష్ణ సార్ తప్పు చేసిన, అరుణ్ చేసిన, ఆధార్ సొసైటీ ఏఈడబ్ల్యూసీ చేసినా గానీ మనకి మనం ఇవాళ చినుకు చినుకు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. దీని తర్వాత ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఉద్యమం గూడేలకు వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో అనేక కోణాలు ఉన్నాయి, వంట వార్పులు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, జలదీక్షలు ఉన్నాయి, బైక్ ర్యాలీలు ఉన్నాయి, చిన్న చిన్న సదస్సులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ తెలంగాణలో 2000 గూడాలు, 180 మండలాలు, 17 జిల్లాలలో ఇవాళ ఆదివాసులు మనం ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ రేపు పొద్దుగాల జిల్లా కమిటీలు వేస్తుంది, మండల కమిటీలు వేస్తుంది. ఆ గ్రామంలో ఉన్న దొర పటేలకు, ఇక్కడున్న సార్మేటలకి ఈ ఉద్యోగ బాధ్యతలు గ్రామ స్థాయిలో ఒప్పచెప్తుంది. ఒక్క బటన్ జాయింట్ యాక్షన్ కమిటీ, స్టేట్ కమిటీ ఒక్క బటన్ నొక్కితే తెలంగాణలో 2000 గూడాలలో జలదీక్ష అంటే జలదీక్ష జరగాలి.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.